ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మూకం కరోతి వాచాలం పంగములం గయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. హరి ఓం దత్సత్. నేను ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో మన ఇష్ట దైవం ఆ పరమాత్మ నా భూమధ్యంలో ఉన్నాడు. ఒక ఆకారంలో ఉన్నాడు, బిందు రూపంలో ఉన్నాడు, ప్రణవ రూపంలో ఉన్నాడు, ఒక జ్యోతి స్వరూపంగా ఉన్నాడు. నేను ఆ భగవంతుని తలుచుకుంటున్నాను, ధ్యానంలో భావన చేస్తున్నాను. నేను అయితే ఈ నేను ఎవరం? మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఈ నేనుకి మనకు కనిపించేటువంటి సృష్టిలో భాగమైనటువంటి ఈ శరీరాలు, ఈ జగత్తంతా సంబంధం ఏంటి? మరి ఆ పరమాత్మకి మనకి ఏమైనా సంబంధం ఉందా? ఈ శరీరము కొంతకాలం ఉండేది. శరీరము ఉన్నా లేకపోయినా నేను అనేటువంటిది ఉంటుందే. మరలా జన్మ తీసుకుంటున్నామే. నేను ఎక్కడో ఉన్నాను, ఇక్కడ కూడా ఉన్నాను. అదిగో ఈ గ్రహాలు గతులు కొంతకాలానికి ఏమైపోతున్నాయి. అదిగో మన దృష్టి గోచరంలో ఉంది. భూకంపాలు వస్తున్నాయి, అగ్నిపర్వతాలు పేలుతున్నాయి, సునామీలు వస్తున్నాయి. నేను చూస్తూనే ఉన్నాను. ఈ విలయం అంతా జరిగిపోతుంది. నేనున్నాను. అయ్యో, ఈ గ్రహాలన్నీ కూడా గతులు తప్పి ప్రళయంలో ఒకటైపోతున్నాయి. ఈ భూగ్రహంతో పాటు అన్నీ కూడా, సూర్యచంద్రులు అన్నీ కూడా గతులు తప్పి శక్తి కనిపించకుండా మరొక శక్తిలోకి మారిపోతున్నాయి. ఇదే ప్రళయం అనుకుంటాను, కానీ నేనున్నాను. ఏమిటి జరుగుతోంది? ద్రవం అయిపోతుంది, జలమయమైపోతుంది. ఆ జలంలో ఉష్ణం అంతా కలిసి ఉంది, ఈ భూమిలో కలిసి ఉంది. ఈ స్థూల దృష్టితోటి మనం చూస్తున్నటువంటి ఏమైపోతున్నాయి? ఇవన్నీ నశించిపోతున్నాయి. ఎక్కడికి పోతుంది? ఆవిరి రూపంలో వాయువులు అయిపోతున్నాయి. వాయువు నుంచి అంతా కూడా మన భావన లేకుండా మనకు అందట్లేదు ఏమైపోతున్నాయో. కానీ నేనున్నాను. ఆ పరమాత్మ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఈ విరాట్ స్వరూపంలో సృష్టి అంతా ఉన్నాడు అనుకునే పరమాత్మ, మన భూమధ్యంలో ఉన్నాడు అనుకునే పరమాత్మ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? నేను ఉన్నాను, ఆ పరమాత్మ ఉన్నాడు. అయితే ఈ నేను అనుకునేటువంటి దాంట్లో మరి పరమాత్మ ఉన్నాడే కదా. నేను అనుకోవడానికి తగినటువంటి ఆ జ్ఞానము, ఆ చైతన్య దృష్టి నాలోనే ఉంది. ఈ శరీరము, ఈ సృష్టి ఇదంతా పోయినా నేను అని అనుకుంటున్నాము. నేనున్నాను. ఈ నేనుగా ఏ స్థితిలో ఉన్నాము? సూక్ష్మాతి సూక్ష్మ స్థితిలో ఈ నేనులు ఇంకా ఎన్నో మనకు ప్రాణికోటి అంతా సూక్ష్మ స్థితిలో ఉంది నాతో పాటు. ఇవన్నీ కూడా ఒక సంబంధాలు, ఒక రుణబంధాలతో కొంతమందికి మనకి తెలుసున్న వాళ్ళ యొక్క జీవులన్నీ కూడా ఏమైపోయాయి ఉన్నాయి. నేనున్నాను. వాటితోటి మాట్లాడాలని ఉంది. అయ్యో, మాట్లాడుతున్నాను, కానీ ఎక్కడా కూడా స్పందన లేదు. ఎవరు కూడా ఆ భావనే తప్పితే, ఆ స్ఫురణే తప్పితే ఈ మాట్లాడడానికి తగినటువంటి ఇంద్రియాలు లేవు. మనోభావన
బుద్ధి భావన ఎక్కడి నుంచో నేను అనేటువంటిది మనలో హృదయంలోంచి ఎక్కడి నుంచో హృదయంలో పరమాత్మ ఉన్నాడంటారు. మరి హృదయం ఎక్కడుంది? భౌతికమైనటువంటి హృదయం లేదు, కానీ నేనున్నాను. ఈ నేను చూస్తోంది అంటే దర్శిస్తోంది అంటే దర్శించడానికి ఏం లేదు. మన ఇంద్రియాలు పనిచేయట్లేదు, ఇంద్రియాలు లేవు. నిద్రలో కూడా నేను అని అనుకుంటూ మనస్సు స్వప్నాలు వస్తున్నాయి. మరి స్వప్నాలు కూడా లేని స్థితి, గాఢ నిద్రలో నేను ఉన్నాను అనేటువంటి భావన కూడా లేదే, అది అజ్ఞాన దృష్టి. ఇప్పుడు మాత్రం నేను ధ్యానంలో నేనున్నాను. జ్ఞాన దృష్టి, సాధనా దృష్టి, పరమాత్మ దృష్టి, పారమార్థిక దృష్టి. నేనున్నాను. అదిగో ఎక్కడి నుంచో మరలా ఏమీ లేని స్థితి నుంచి ఏదో కనిపిస్తోంది, ఒక భావన కలుగుతోంది, ఒక శబ్దం వినిపిస్తోంది, స్పర్శ భావన ఉంది, కానీ భౌతికమైనటువంటి భావన కలగట్లేదు. ఒక ఆకారం ఏదో కనిపిస్తుంది, ఒక తేజస్సులాగా ఏదో కనిపిస్తుంది, ఒక రుచికి సంబంధించినటువంటి ఆస్వాదన భావనలోకి వచ్చింది. ఒక స్థూల భావన ఏదో ఉంది, ఎక్కడో ఒక రూపాన్ని తాలుస్తుంది, ఎక్కడెక్కడో ఏదో రూపాలు కనిపిస్తూ వచ్చాయి. ఇవన్నీ పరిణామం చెందుతూ, మార్పు చెందుతూ, ఆ సూర్యుడు, అనేక సూర్యులు, నక్షత్రాలు, ఇవన్నీ ఏవో వెలుగుతున్నాయి. అదిగో ఆ జలం, ఆ వాయువు, ఆ భావన వచ్చింది. గ్రహం, మనం అది వరకు, నేను అది వరకు భావిస్తున్నటువంటి గ్రహాల లాంటి ఎక్కడెక్కడో కనిపిస్తున్నాయి. అదిగో నేను గర్భంలో ప్రవేశించాను, జన్మ తీసుకుంటున్నాను. ఎందుచేత? ఈ నేను అనేటువంటిది ఎంతమందితోటో సంబంధించినటువంటి బంధాలు ఏవో ఉన్నాయి నాలో. వాళ్ళందరితోటి మాట్లాడదాం, వారందరితోటి వ్యవహారం చేద్దాం. అందుచేత నేను అనేటువంటిది కలుగుతోంది. జన్మించాలి. జన్మించడంతో అందరితోటి సంబంధ బాంధవ్యాలను మనం అనుభవిద్దాం. పూర్వం అనుభవించాము, అయితే ఇది అనుభవించితే మరి ఆ నేను ఎక్కడుంది? ఆ నేను మనలోనే ఉంది. దాన్ని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవాలంటే మరి ఈ బంధాలేంటి? ఈ బంధాల నుంచి బయటపడమని ఈ చిత్త వృత్తులు మనసులో నేను అనేటువంటి ఈ క్రింది స్థితి, నేను అనేటువంటి భావన నుంచి ఎదగాలి. నేను ఎదుగుదాం, జన్మించి ఈ బంధాలని అనుభవించి దాటుతాం. సో మరలా జన్మించడం జరుగుతోంది. ఎక్కడో జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం అంతా నాలో ఉంది. జన్మించిన తర్వాత ఇంకా ఈ జన్మలోనే మనం ఆ ముక్త స్థితికి, నేను ఆ పరమాత్మ స్థితికి దర్శించుకుందాం, లీనమవుదాం. ఆ స్థితే పొందుదాము. మనమే ఆ పరమాత్మ స్థితి, ఈ నేను ఆ పరమాత్మ స్థితికి పొందాలి. ఇంకా ఈ జన్మ తప్పితే ఇంకా మనకేం వద్దు. అదిగో ఆ అనుభవం నాలో ఉంది. అయితే ఈ శరీరము, ఇంద్రియాలు, ఇదంతా ఏమిటి? జన్మిస్తున్నాం, జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం ఉంది మనలోనే. జన్మించాము. జ్ఞానం, పరబ్రహ్మ జ్ఞానం ఒక్కసారిగా శబ్ద స్పర్శ రూపరస గంధాలు అనేటువంటివి, ఏదో శరీరము, మన ఇంద్రియాలు, నా యొక్క ఈ శరీర దృష్టి వస్తుంది. అయ్యో, ఈ శరీర దృష్టి కలిగి జాగృతమైనటువంటి ఒక స్థితి కలుగుతుంది. ఇదంతా, ఈ సృష్టి అంతా కూడా ఈ శరీరము ఏర్పడింది మనకి సృష్టిలో భాగంగా.
పరమాత్మ సంస్కారం, పరమాత్మ దృష్టి, జ్ఞాన దృష్టి మనం వదులుకోకుండా ఈ నేను అనేటువంటి దేహభావంలో ఉన్నటువంటి స్థితి నుంచి ఇంతకుముందే పరమాత్మ అంతటా ఉన్నాడు, నేను కూడా సూక్ష్మ స్థితిలో ఉన్నాను, పరమాత్మని తెలుసుకోలేదు ఇంకాను. తెలుసుకోవడం కోసం నేను ఈ బాహ్య దేహ జగత్ భావన నుంచి ఎదగాలి. ఎదుగుదాం, సంస్కారం బలపరుచుకుందాం, సాధన చేద్దాం. ఈ సాకార రూప పరమాత్మ నుంచి నిరాకార నిర్గుణ సర్వవ్యాప్త ఆ స్థితికి నేను అనుభవించాలి. జాగృత స్థితిలోకి వస్తున్నాను. ఈ ధ్యాన స్థితి నుంచి దేహభావ స్థితిలోకి వచ్చేస్తున్నాను. అయితే తరువాతి సమయాన్ని కూడా నేను ఈ జ్ఞాన దృష్టితోటి ఉంటాను. ఈ తత్వదృష్టితోటి, పరబ్రహ్మ దృష్టితోటి, సాధనా దృష్టితోటి మనం వ్యవహారం చేద్దాం. హరి ఓం తత్సత్.